హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్ 150. అండ్ ఈరోజు మళ్ళీ మనం ఆడిపోతున్నాం మైన్క్రాఫ్ట్ జాంబీ అపోకలిప్స్ ఎపిసోడ్ 2. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్. అండ్ ఇది వచ్చేసి ఎపిసోడ్ 2. అండ్ ఈరోజు మనం ఏం చేద్దామంటే మైనింగ్ వచ్చేసి వెళ్దాం అనుకుంటున్నా గైస్, ఎందుకంటే మన దగ్గర రీసోర్సెస్ లేవు. మైనింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. అండ్ చలో స్టార్ట్ చేసేద్దాం. అండ్ రికార్డింగ్ అవుతుంది కదా? ఓకే, అవుతుంది. అండ్ చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఈ చెత్త చెదారం అంతా కూడా చెస్ట్లో పెట్టేద్దాం. గన్ పౌడర్ ఎందుకు, స్ట్రింగ్స్ ఎందుకు, ఈ సీడ్స్ ఎందుకు, మొత్తం ఇవన్నీ ఎందుకు గైస్, మన ఇన్వెంటరీలో స్పేస్ వేస్ట్. అండ్ ఇవన్నీ కూడా లోపల పెట్టేద్దాం. మీకు గోల్డ్ నగ్గెట్స్ ఎందుకు మనకి ఇప్పుడు. అండ్ ఈ ఎండర్పల్ ఎలా వచ్చింది, జాంబీస్ నుంచి వచ్చి ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను ఎండర్పల్ని కిల్ చేయలే. అండ్ డైమండ్స్ కూడా పెట్టేద్దాం, ఎందుకు రిస్క్, చచ్చిపోయామంటే డైమండ్స్ పోతాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి బయటికి వెళ్దాం, కొంచెం ఫుడ్ కలెక్ట్ చేద్దాం. అండ్ మెయిన్ డోర్ నుంచి వెళ్దాం. ఓకే, మెయిన్ డోర్ వచ్చేసి డట్తో మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎగ్జిట్ చేసుకుందాం అనమాట. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ప్లస్ లోపలికి రావడానికి ఒక వేల అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ దీనికోసం నాకైతే షవల్ కావాలి, ఎందుకంటే అక్కడ డట్టు మొత్తం తీయాలి కంటే షవల్ కావాలి. అండ్ నేను వచ్చేసి కొంచెం వుడ్ స్టిక్స్ తీసుకున్నా, ఐరన్ కూడా ఒక షవల్ చేసుకుందాం, ఐరన్ షవల్. అండ్ కొంచెం ప్లాంక్స్ చాలు, ఒక 16 వచ్చాయి. అండ్ కొన్ని స్టిక్స్ ఒకే 7 వచ్చాయి చాలు. అండ్ ఇక్కడ ఐరన్ షవల్ ఎక్కడ ఉంది, కాదు షవల్. అండ్ ఒకటి సరిపోద్ది. అండ్ ఈ వుడ్ స్టిక్స్ ఐరన్ మొత్తం కూడా పెట్టేద్దాం, ప్లాంక్స్ కూడా వద్దు. అండ్ ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు డట్ వచ్చేసి ఇది ఇస్తా. అండ్ ఇది వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తా గైస్, అంటే 2x స్పీడ్లో లాంగ్ అయిపోద్ది. ఓకేనా, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తా. ఓకే గేస్, మొత్తం వచ్చేసి అయిపోయింది. అండ్ ఇగోండి ఇలా అయితే పెట్టా. అండ్ చుట్టూ కాబుల్ స్టోన్, అండ్ మధ్యలో వచ్చేసి స్టేర్స్. అండ్ కాబుల్ స్టోన్ మీద వచ్చేసి ఐరన్ బార్స్ పెట్టా. అండ్ ఇక్కడ 2 ఫెన్సెస్ పెట్టా, అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఫుడ్ కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఫుడ్ అస్సలు లేదు. ఫాస్ట్ ఫుడ్లో పెట్టేస్తా, ఫుడ్ కలెక్ట్ చేసాక మళ్ళీ కలుస్తాను. ఓకేనా. ఓకే గైస్, ఫుడ్ మొత్తం వచ్చేసి కలెక్ట్ చేసా. అండ్ చాలా షీట్స్ని, చాలా పిక్స్ని కూడా చంపా. అండ్ చాలా అంటే చాలా ఫుడ్ వచ్చింది మనకి. ఈ ఫుడ్ అయితే ఇప్పుడు సరిపోద్ది. అండ్ చలో ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ని వచ్చేసి స్మెల్ చేద్దాం, అండ్ స్మోకర్లో పెడదాం. అండ్ ఇది వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇగోండి ఇలా బయటికి వెళ్తాం, మళ్ళీ ఇలా లోపలికి వచ్చేయచ్చు. అండ్ బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి మంచివే. అండ్ ఈ ట్రాప్ డోర్స్ వచ్చేసి నేను ఇలా అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఒక ఆ డోర్స్ ఇరగొట్టుకొని జాంబీలు వచ్చేసినా సరే ఈ ట్రాప్ డోర్స్ తీరా కొంచెం ఇరుక్కుపోతారని చెప్పి. అండ్ చలో, అండ్ ఈ స్మోకర్స్లో వచ్చేసి పెడదాం. ఇందులో ఒక 15 రా మీట్, అండ్ ఇందులో వచ్చేసి రా పోర్ చాప్, అదే పిగ్ది.
అండ్ కోల్ అయితే కావాలి. కోల్ మన జస్ట్లో ఉంది, తీసుకుందాం. అండ్ దీన్ని వచ్చేసి ఆఫ్ పెట్టాలి. అంటే ఈ ఫర్నేస్లో ఆఫ్, ఈ ఫర్నేస్లో ఆఫ్. ఇందులో ఒక 11 అండ్ ఇందులో మిగిలిన 12 కూడా పెట్టేసా. అండ్ ఇప్పుడు నేను ఎందుకు మైనింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే మైనింగ్కి ఎందుకు ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా అంటే, నాకు వచ్చేసి ఒక అల్యూమినియం ఓర్ అయితే కావాలి. ఆ ఓర్ ఎందుకంటే నేను గన్స్ క్రాఫ్ట్ చేసుకోవాలన్నా, నేట్స్ అన్నా, ఏవైనా సరే ఆ ఓర్ వచ్చేసి నాకు కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి గ్రైనేట్స్ ఉన్నాయి. అండ్ చాలా గ్రైనేట్స్ ఉన్నాయి. అండ్ గ్రైనేట్స్, గన్స్, అండ్ మనకి యామో చేసుకోవాలన్నా, ఏవి చేసుకోవాలన్నా, స్కోప్ కానీ ఏవైనా సరే మనకు వచ్చేసి ఆ అల్యూమినియం ఓర్ వచ్చేసి కావాలి. నేను వచ్చేసి దాని కోసం అయితే మైనింగ్కి అయితే వెళ్తున్నా. అది మనకి డీప్ స్లైడ్ ఉండే ప్లేస్లోనే ఉంటుంది. అంటే చాలా కిందకి అయితే వెళ్ళాలి. నేనేం చేద్దామంటే ఇక్కడ అయితే మైన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం వచ్చేసి కోల్ అయితే తీసుకుందాం ఇందులోదే, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ కోల్ లేదు. టార్చెస్ వచ్చేసి చేసుకుందాం ఈ 10 కోల్తో. నాకు తెలిసి ఎక్కువ రావు, కానీ పర్వాలేదులేండి, మేనేజ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక స్టాక్ 40 వచ్చేసి మేనేజ్ చేసేయచ్చులేండి. అండ్ ఈ మిగిలిన మనకి చెత్త చెదారం మొత్తం వచ్చేసి పెట్టేశాక మళ్ళీ మీకు కలుస్తాను, ఓకేనా? అండ్ పెట్టాయి ఫస్ట్ కానీ. ఓకే గైస్, మొత్తం అయితే ఇన్వెంటరీ క్లియర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అయితే కిందకైతే మైన్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే డీప్ స్లైట్ వరకు వెళ్ళాలి. కేవ్ ఇప్పుడు మనం బయటకు వెళ్తే జాంబీస్ ఫుల్ ఉంటారు. అందుకే మన ఇంటి కింద నుంచి ఒక మైనింగ్ సెషన్లో అయితే చేస్తా. అండ్ స్టార్టింగ్ ఈ కోల్ దొరికింది. చలో కోల్ అంతా తీసుకుందాం. ఫస్ట్ కోల్ అంతా తీసుకున్నాక మళ్ళీ కలుస్తా. 2x స్పీడ్లో పెట్టేస్తా. ఓకే గైస్, కోల్ మొత్తం కూడా తీసేసుకున్నా. అండ్ ఒక 20 కోల్ వచ్చింది. అండ్ ఈ స్టేర్ కేస్ లాగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి పోయింది. మళ్ళీ డట్టేసి చేసా. ఇంచేలో మళ్ళీ కిందకి వచ్చేసి మైన్ చేసుకుంటూ వెళ్తాం. నా దొరుకుతుందా కేవ్ అలాంటిది ఏమన్నా చూద్దాం. డౌన్ చేసుకుంటూ వెళ్దాం. టార్చెస్ పెడదాం, ఎందుకంటే చాలా డార్క్గా ఉంది. నాకైతే అల్యూమినియం ఓకే గైస్. ఓకే, అండ్ ఇది వచ్చేసి వాటర్ కేవ్ అనుకుంటా. చలో దూకేద్దాం. ఓకే, మొత్తం వచ్చేసి వాటర్ ఉంది. నాకు వచ్చేసి అస్సలు అయితే కనిపించట్లే. అండ్ మీ ఫోన్లో వచ్చేసి ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే నాకే కనిపించట్లే, మీకు అస్సలు కనిపించదు నాకు తెలిసి. అండ్ కింద వచ్చేసి వాటర్లో జాంబీ గడు ఉన్నాడు. ఇదేంటి కింద లాగేస్తుంది. ఓకే, మ్యాగ్మమ్ బ్లాక్ ఉందా? చలో. అండ్ ఇది వచ్చేసి కాపర్ ఉంది. కిందగా ఇంకేం రూట్ లేదా? ఓకే, కిందకి వచ్చేసి ఇంకా వే ఉంది. చలో డీప్కి వెళ్దాం. ఎంత వీలైతే అంత డీప్కి అయితే వెళ్దాం ఈరోజు. అండ్ ఐరన్ ఉంది. ఓకే, ఐరన్ ఎందుకు వదిలేయడం చెప్పండి, మనకు కావాలి అలాగా ఐరన్ తీసుకుందాం. ఓకే, కొంచెం గట్టిగానే దొరికింది ఐరన్. అంటే కొంచెం 1-2 కాకుండా బాగానే ఉన్నాయి ఐరన్. ఇవ్వండి. చలో మొత్తం తీసేసుకున్నా. అండ్ చాలా డార్క్ ఉంది. టార్చ్ పెడదాం. అండ్ మళ్ళీ ఐరన్ దొరికింది. జాంబీస్ ఎవడో వస్తారేమో అని చెప్పి నాకు చిన్న భయం. ఒకటే దొరికిందిలేండి అక్కడ ఐరన్. చలో ముందుకి టార్చెస్. ఓకే, కాపర్ ఉంది. కొంచెమే తీసుకుందాం కాపర్, ఎందుకంటే జస్ట్ ఏవో టూల్స్ చేసుకున్నాను అంతే. ఎక్కువ వద్దు కాపరు, ఎందుకంటే కాపర్ చాలా ఉంటుంది. అదంతా తీసుకొని మనం ఏం చేసుకుంటాం చెప్పండి, అంత కాపర్. అండ్ ఓకే, కాపర్ చాలు. అండ్ టార్చెస్ అండ్ మళ్ళీ కాపర్ ఉంది. నాకు వద్దు, కొంచెం చాలు. అండ్ కేవ్ ఏమన్నా డీప్కుంటే బాగుండు. మళ్ళీ కాపర్ దొరికింది. ఎందుకే మనకి ఐరన్ దొరికితే బాగుండు కదా ఎక్కువ. ఓకే, కోల్ ఉన్నది, తీసుకుందాం. కొంచెం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంటే బాగుండు. చాలా తక్కువ ఉంది. అండ్ ఓకే, ఐరన్ ఉంది, తీసుకుందాం. నాకు అట్లీస్ట్ ఈరోజు ఐరన్ 2 స్టాక్స్ వస్తే నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బయటికి. అంటే మళ్ళీ హోమ్కి వెళ్తా. 2 స్టాక్స్ మినిమం ఐరన్ తీసుకునే వెళ్తా గైస్, ఎందుకంటే నా టార్గెట్ 2 స్టాక్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో గన్స్ అవి క్రాఫ్ట్ చేస్తా. దానికోసం నాకు ఐరన్ కూడా కావాలి. అండ్ చలో, ఇది వచ్చేసి అటు సైడ్ డెడ్ ఎండ్ ఉంది, అందుకే నేను మళ్ళీ ఇటు సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. చలో టార్చెస్. అండ్ ఇదేంటి? ఓకే, ఇది ఇంకా కిందకు ఉంది. అండ్ కిందకు ఉందా? ఓకే, కిందకైతే ఉంది. బ్లాక్స్కి అంటే డౌన్ మైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చలో, ఐరన్ దొరికింది. ఇది వచ్చేసి బాగా కిందకే ఉంది కేవ్, కొంచెం పెద్ద కేవ్ అనుకుంటున్నా. ఐరన్ మాత్రం కొంచెం బాగానే దొరుకుతుందిలేండి. ఓకే, మళ్ళీ పైన ఒకటి ఉంది ఇక్కడ. చలో, ఇది కూడా తీసేసుకున్నా. అండ్ ఇక్కడ కూడా ఐరన్ ఉంది. దీన్ని వచ్చేసి ఇలా అయితే తీసుకుందాం. అంటే ఇప్పుడైతే ఐరన్ తీసుకుందాం. చలో, 2 ఉంది, పర్వాలేదు. అండ్ కింద వాటర్ ఉంది, దూకేద్దాం. చలో
మళ్ళీ ఐరన్ దొరికింది. ఒప్పి ఐరన్ వచ్చేసి మనకి 2 స్టాక్స్ అయిపోద్ది అనుకుంటా ఈరోజు. అండ్ ఈ జాంబీ గడ్ చూడండి, చంపేద్దామని దరదా చచ్చడి గేస్. కొంచెం నేను లైటింగ్ ఫుల్ పెట్టుకుంటా, అండ్ మీరు కూడా ఫుల్ పెట్టుకోండి ఎందుకంటే అస్సలు కనిపించదు మీకు. ఎటు వెళ్దాం, ఇటు ఏదో సందులో ఉంది టార్చెస్. ఓకే గెస్ ఇది చాలా పెద్ద కేవ్ అండి, ఇంకా డీప్గా అయితే ఉంది. ఈడు చూడండి, పోరా కింద చచ్చిపో. ఈడు చూడండి గెస్, కింద చూసేద్దామని ప్లాన్ వేసాడు. ఎవనరా కింద చూసేస్తావు, చచ్చిపో నువ్వు ముందు. అంటే ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్ళేది, జాంబీలు అయితే వస్తూనే ఉన్నారు. తండ్రా మీకు చచ్చిపోవాలని ఉంటే చంపేస్తుందండి. ఇప్పుడు ఎలా మనం కిందకి వెళ్ళేది, ఈ నుంచి కనిపోవడం వచ్చింది. ఇది చాలా పెద్ద కేవ్ గైస్, అండ్ కింద వచ్చేసి వాటర్ ఉంది. అండ్ చలో దూకేద్దాం. ఓ గైస్ డైమండ్స్ దొరికాయి అండ్ చూడండి, ఒప్పి అండ్ నేను వచ్చేసి క్యాజువల్గా పైన వచ్చేసి దూకాను, డైమండ్స్ దొరికాయి. అండ్ ఇప్పుడు ఇట్లా ఎలా మైన్ చేద్దాం, కిందకి వెళ్ళి మైన్ చేద్దామా? ఓకే కిందకి వెళ్ళి మైన్ చేద్దామా అండి. ఓ చాలా అంటే చాలా స్లోగా మైన్ అవుతుంది. ఓకే పర్వాలేదు, చూద్దాం. ఒక 3 డైమండ్స్ ఉంటే అట్లీస్ట్ మనం పికాక్స్ అయినా చేసుకోవచ్చు. ఇది మైన్ చేద్దాం. ఓకే ఆక్సిజన్ సరిపోదు, ఫస్ట్ పైకి వెళ్ళి ఫుల్గా ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ వద్దాం. అండ్ చలో మళ్ళీ మైన్ చేద్దాం. ఈసారి నాకు తెలిసి మైన్ అయిపోవచ్చు. దీని కింద ఇంకొక డైమండ్ గేస్, ఒక్క డైమండ్. ఓకే 2 దొరికింది. ఇంకొక డైమండ్ దొరికితే మనం డైమండ్ పికాక్స్ అయినా చేసుకుందాం చక్కగా. ఇది వచ్చేసి బాగానే కేవ్, నేను అనుకున్నంత పెద్దదే. ఓకే ఐరన్ ఉంది ఇక్కడ, చాలా ఉన్నట్టుంది ఐరన్, తీసుకుందాం. అండ్ ఇది వచ్చేసి నేను కొంచెం టైం లాస్లో వచ్చేసి పెడతా అండి 2x స్పీడ్లోని. ఓకే గైస్ ఐరన్ మొత్తం తీసేసుకున్నాను. అండ్ కింద జాంబీ గడు చావు చచ్చిపోయాడు. అండ్ నేను వచ్చేసి కొంచెం ఎక్కువ 2x స్పీడ్లో పెడతా, ఎందుకంటే 2x స్పీడ్లో పెట్టకపోతే ఓ గైస్ ఇంత ఐరన్ ఒకే చోట. ఓకే చలో మైన్ చేద్దాం. నేను వచ్చేసి 2x స్పీడ్లో పెడతాను, ఈ ఐరన్ మొత్తం తీసుకుంటా ఫస్ట్, ఎందుకంటే చాలా ఐరన్ ఉంది ఇక్కడ. తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకే గైస్ ఇక్కడ చాలా అంటే చాలా ఐరన్ దొరికింది నాకు. 1 స్టాక్ ప్లస్ 3 ఐరన్ అయితే అయ్యింది. ఇక్కడ చాలా అంటే చాలా ఐరన్ ఉంది. అండ్ ఇగుండే చూడండి ఇంకా ఐరన్ ఉంది, బ్లాక్ ఆఫ్ ఐరన్ డైరెక్ట్. అండ్ చాలా అంటే చాలా మంచిగా లూట్ దొరుకుతుంది మనకి ఈరోజు. ఇది వచ్చేసి కేవ్ చాలా మనకి లక్ ఉంది ఈరోజు. అండ్ ఫస్ట్ ఈ వాటర్ని వచ్చేసి క్లోజ్ చేసేద్దాం, అప్పుడు ఐరన్ తీసుకోవచ్చు. ఇది టార్చ్ పోయింది, టార్చ్ నా టార్చ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే కలెక్ట్ అయింది. చలో దీన్ని వచ్చేసి ప్లేస్ చేద్దాం. ఇంకేమన్నా డైమండ్స్ ఏమన్నా కింద ఏంటి స్ట్రింగ్ అనిపిస్తుంది. గైస్ ఇది ఓకే ఇది మైన్ షాఫ్ట్, అండ్ మైన్ షాఫ్ట్ కూడా ఉంది. ఓపీ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఓ కింద లావా ఉంది పడే. ఓ గైస్ డైమండ్స్ కింద చూడండి డైమండ్స్. అండ్ ఇదిగోండి గైస్ ఇదే మనకి కావాల్సిన అల్యూమినియం ఓర్ మనకు వచ్చేసి దొరికింది. అండ్ మైన్ చేద్దాం. ఇదేంటి ఐరన్ పికాక్స్తో రాదా, చాలా స్లోగా మైన్ అవుతుంది. ఓకే చూద్దాం వస్తుందా. ఓకే ఇది డైరెక్ట్ ఓర్లాగే వచ్చేసింది. ఇదిగోండి డీప్ స్లైట్ అల్యూమినియం ఓర్. అండ్ చలో మనం వచ్చేసి డైమండ్స్ కూడా తీసుకుందాం. ఎన్ని 2 ఉన్నాయి ఇక్కడ కూడా, మొత్తం టోటల్ 4 డైమండ్స్. అండ్ ఈ అల్యూమినియం ఓర్ మొత్తం తీసుకుంటా, ఎందుకంటే చాలా టైం పడుతుంది. 2x స్పీడ్లో పెట్టేస్తాను ఇది కూడా.
గైస్ ఈ అల్యూమినియం ఓర్ తీసుకోవడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది, అంటే మైన్ చేయడానికి. ఇది చాలా స్లోగా మైన్ అవుతుంది మరేమో. అండ్ ఇక్కడ కూడా ఐరన్ ఉంది. ఇదేంటి చాలా అంటే చాలా ఐరన్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ అల్యూమినియం ఓర్. అండ్ ఇది మళ్ళీ ఐరన్. ఓకే, ఇక్కడ వచ్చేసి చెస్ట్ ఉంది. ఓకే, చెస్ట్లో టార్చెస్ ఉన్నాయి, మనకు కావాల్సినవి కూడా టార్చెసే. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూబెర్రీస్ అవి ఏవో అంటారు వీటిని. అండ్ ఇవి సీట్స్ ఉన్నాయి. అండ్ రైల్వే ట్రాక్స్ ఇవి కూడా తీసుకున్నాం. ఇన్వెంటరీలో చెత్త అంతా ఉంది, ఏదో ఒకటి ఇన్వెంటరీలో పడేయాలి. ఏం పడేద్దాం, టఫ్ పడేద్దాం. అండ్ తీసుకుందాం. ఫస్ట్ టార్చెస్ పెడదాం. అండ్ ఈ ఐరన్ కూడా తీసుకుంటా. నేను ఈ వీడియో మొత్తం ఎక్కువ 2x స్పీడ్లో పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా ఐరన్ ఉంది. ఇదంతా చూపిస్తే వీడియో 1 గంట అవుతుంది. అండ్ 2x స్పీడ్లో పెట్టేస్తా. ఓకే గైస్, ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఐరన్ దొరికింది. ఇక్కడ చాలా ఐరన్, మ్యాక్సిమం ఉన్న ఐరన్ మొత్తం తీసేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ స్టోన్ ఉంది, ఇది కూడా తీసుకుందాం. నేను వచ్చేసి ఎక్కువ 2x స్పీడ్లో అయితే పెడుతున్నా, ఎందుకంటే అది మొత్తం తీసుకోవడం మీకు అయితే చూపించానంటే మైండ్ చేయడం వీడియో వచ్చేసి 1 గంట అవుతుంది. అందుకే నేను దొరికిన మాత్రమే చూపిస్తున్నా. అండ్ కలెక్ట్ చేసింది వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నా, అంటే 2x స్పీడ్లో. అంటే రోటిన్ ఫ్లెష్ ఎందుకు? ఓకే, జాంబీ గడ ఎవడో దూకేశాడు. ఆగురా, నీకు తుత్త రావట్లే, వచ్చాడు చచ్చాడు, ఎందుకు గైస్ ఇలాంటి వస్తాడు? ఈ కేవ్లో కూడా ఈ జాంబీలు అయితే వదలట్లేదు నన్ను. ఫస్ట్ ఫుడ్ అయిపోయింది, ఫుడ్ తిందాం. అంటే మన ఇన్వెంటరీలో ఫుడ్ లేదా? ఓకే గైస్, ఫుడ్ తెచ్చుకోవడం మర్చిపోయింది నేను, కుక్కడిది. అండ్ కుక్ చేయలేనిది ఫుడ్ ఉంది చేలో, మరి ఇంకేం తప్పదు, తినేయాలి ఇది. అరే ఆగండి, ఒక్క నిమిషం రా, చచ్చిపోండి, ఇద్దరు కూడా ఒకేసారి చచ్చిపోవాలి. అది టార్చెస్ పెడదాం. అండ్ ఇదేంటిది? ఓకే, అమెథిస్ట్ జియోడ్ వచ్చేసి దొరికింది మనకి. ఇప్పుడు మనకి దీంతో పని లేదు, ఏమైనా నడిస్తే మనకి మ్యూజిక్ వస్తుంది అనమాట ఆ బ్లాక్ మీద నడిస్తే. అండ్ ఈ జాంబీ కూడా ఉన్నాడు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమన్నా డైమండ్స్ ఏమో దొరుకుతాయేమో. ఓకే, డైమండ్స్ అండ్ ఐరన్ కూడా ఉంది, డైమండ్స్ తీసుకుందాం ఫస్ట్. ఒక్కటే గేస్ ఒక్కటే దొరికింది గేస్, అట్లీస్ట్ 2 అయినా దొరకలే. ఇలా ఐరన్ కూడా ఉంది, తీసుకున్నాం ఐరన్. అండ్ ఐరన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఎక్కువ దొరికింది. అరే ఆగ్రా నువ్వు. అండ్ ఇటువంటి ఈ ఐరన్ బ్లాక్స్ కూడా దొరుకుతుంది, మరి అదేంటో నాకు అర్థం కావట్లే. ఇది ఎందుకు ఇలా దొరుకుతుంది ఇంత ఐరన్ ఒకే చోట అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు నాకైతే అస్సలు ఐడియా లేదు. ఓ సార్ చూడండి, ఏదో ఇసురుతున్నాడు అక్కడి నుంచి. ఓకే, అది తీసుకుంటే డ్యామేజ్ కూడా పడుతుంది. అండ్ ఆడు చూడండి, అక్కడి నుంచి ఏదో ఇసురుతున్నాడు. అరే ఈడేంటి గైస్, ఇక్కడి నుంచి ఏదో ఇసురుతున్నాడు. ఓకే, డైమండ్ దొరికింది. అండ్ జాంబీస్ చెప్పా కదా, డే బై డే చాలా అంటే చాలా పవర్ఫుల్గా అవుతారని. ఆడు వచ్చేసి అక్కడ ఉన్నాడు, కానీ ఏదో పవర్ ఇసురుతుంటే మనకి డ్యామేజ్ పడుతుంది. గైస్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి గన్స్ కాట్లకి, ఎందుకంటే ఈ జాంబీలు అప్గ్రేడ్ అయిపోతున్నారు, అప్పుడే చాలా పవర్ఫుల్గా మారుతున్నారు. అండ్ ఈ కేవ్లో ఇంకా నాకు తెలిసి ఐరన్ చాలా ఉన్నది. ఇంకా నాకు వచ్చేసి ఇంత తీసుకోవాలని లేదు. ఇంక నేనైతే పైకి అయితే వెళ్ళిపోతా, పైకి వెళ్ళి కలుస్తాను మిమ్మల్ని.
అండ్ ఓకే గైస్, నేను వచ్చేసి పైకి అయితే వచ్చేసాను బ్లాక్స్ మైండ్ చేసుకుంటే. ఇంక అక్కడ ఉన్నవి ఏవి తీసుకోలే, ఆ కేవ్ మన ఇంటి కిందనే ఉంది కాబట్టి తర్వాత ఎప్పుడైనా నేను ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకుంటా. అండ్ నా హగ్గర్ బార్ చూసుకున్నట్టయితే ఒక్కటి ఉంది, ఇంకా అది కూడా పోతే చచ్చిపోతాం మనం. ఫుడ్ నా దగ్గర అయితే అస్సలు లేదు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ కుక్ అయిన ఫుడ్ ఉంటుంది కదా స్మోకర్లో, అదైతే తీసుకోవాలి, తినాలి. లేకపోతే ఇంకా చచ్చామే గైస్. ఇది హార్డ్ కోర్ ఎక్కడితే ఎండ్ అయిపోద్ది. రే ఫాస్ట్గా వెళ్ళరా బాబు, రే తీరా ట్రాప్ తీరా. అండ్ ఓకే ఫుడ్ ఓకే 15 దొరికింది. చలో తినురా చచ్చిపోతావు. ఓకే గైస్, మొత్తం వచ్చేసి తింటున్నాడు. అండ్ నేను వచ్చేసి అక్కడ బ్లాక్స్ మైండ్ చేసుకుంటూ పైకి వచ్చేసి అన్నా కదా, ఇటు నుంచి కాదు అటు నుంచి మైండ్ చేసుకుంటూ పైకి వచ్చి మా కోఆర్డినేట్స్ చూసుకుంటూ హౌస్ దగ్గరికి అయితే వచ్చా. అండ్ జలో నాకు వచ్చేసి ఐరన్ 2 స్టాక్స్ ప్లస్ 3 అయితే దొరికింది. అండ్ బ్లేజ్ రోడ్స్ కూడా దొరికాయి. ఇవైతే జాంబీని కిల్ చేసినప్పుడు వచ్చాయి. అండ్ చూడండి అప్పుడే డిఫికల్టీ 2.6కి అయితే వెళ్ళిపోయింది. అండ్ మనకి 6 డైమండ్స్ కూడా దొరికాయి. అల్యూమినియం ఓర్ ఒక 20 దొరికింది. అండ్ బ్లాక్ ఆఫ్ ఐరన్ కూడా ఒక 4 దొరికాయి. అండ్ మనకి చాలా అంటే చాలా మంచి లూట్ ఉంది. ఐరన్ ఇంకా అక్కడ చాలా అంటే చాలా ఉంది, నేను వదిలేశాను. అండ్ రికార్డింగ్ వచ్చేసి 35 minutes వచ్చింది. అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నేనైతే ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది ఎపిసోడ్. అండ్ నేను చాలా ఐరన్ అయితే కింద అయితే వదిలేసాను. నేను ఆఫ్లైన్లో వెళ్ళి తర్వాత కలెక్ట్ చేస్తానండి, లేదంటే మన దగ్గర ఐరన్ అయిపోయి కలెక్ట్ చేద్దాం. అండ్ ఇది మన ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.